వారి యొక్క కుంభకోణం జరిగిందని చెప్పేసి, వారు కుంభకోణం చేసినందుకు వారిని అరెస్ట్ చేశారని చెప్పేసి చెప్పడం జరిగింది, వెల్లడించారు. కేటీఆర్కు మాణిక్యం లీగల్ నోటీస్. రూపాయలు 50 కోట్లు తీసుకున్నట్టు చేసిన ఆరోపణలపై వారంలోపు వివరణ ఇవ్వాలని సూచన. ఎలాంటి ఆధారాలు లేకుండా పీసీసీ చీఫ్ పదవి కోసం రేవంత్ రెడ్డి నుంచి 50 కోట్లు కాంగ్రెస్ నేత మాణిక్యం ఠాకూర్ తీసుకున్నట్లు కేటీఆర్ ఆరోపించడంతో ఆయనకు మాణిక్యం లీగల్ నోటీసు పంపించారు. రైట్. రేవంత్ రెడ్డి పీసీసీ పదవి కోసం 50 కోట్ల రూపాయలు ఇచ్చిందని చెప్పేసి ఎవరు కేటీఆర్ అన్నాడు. కేటీఆర్ అంటే ఏం చేసిండు, మాణిక్యం ఏమో లీగల్ నోటీస్ పంపించిండు. అది ఎంతవరకు వాస్తవం అనేది వారంలోపు వివరణ ఇవ్వాలని చెప్పేసి కేటీఆర్కి అయితే ఒక పెద్ద మళ్ళీ చిక్కచ్చి పడింది. ఎందుకనంటే ఆ యొక్క వివరణ ఇవ్వకపోతే దానికి సంబంధించి వివరణ రాకపోతే మాత్రం వారైతే దానికి సంబంధించిన కేసును అయితే కొట్టేస్తారు. మీడియాలో వచ్చిన వార్తలనే ప్రస్తావించా కేటీఆర్. మీడియాలో వచ్చిన వార్తలనే ప్రస్తావించిన అని చెప్పేసి కేటీఆర్ అనడం జరుగుతుంది. సో ఆ మీడియాలో వచ్చిన వార్త అంటే ఇది కోమటిరెడ్డి అన్న వార్తలనే మేము కూడా అన్నం అనే వార్త అన్నట్టు ఎందులో V6లో అయితే చెప్పారు. ఇందులో అయితే ఇలా ఉంది. వారంలో బీజేపీ ఫస్ట్ లిస్ట్ 8 నుంచి 10 స్థానాలకు ఎంపీ